హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నిన్నంతా అందరూ హోలీలో బాగా ఎంజాయ్ చేశారు కదా. ఆ ఎంజాయ్మెంట్ తర్వాత ఏం సీన్స్ వచ్చాయనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. టోటల్లీ అయితే ఆదర్శ్ ముకుంద చెప్పడం ద్వారా మురారితో క్లోజ్గా ఉండటం, మురారితో మాట్లాడడం చేసింది కదా. ఆ విషయానికి మురారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కృష్ణ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యింది. ఎందుకంటే మురారి సార్ని మాట్లాడి నాతో మాట్లాడకపోవటం ఏంటి, మాట్లాడితే ఇద్దరితో కలిపి మాట్లాడాలి కదా, ఎందుకు అలా చేస్తుండో ఆదర్శ్, దానికి గల కారణం ఏంది అని కృష్ణ బాధపడుతూ ఉంది ఫ్రెండ్స్. ఇద్దరం ఏది చేసినా కలిసే చేసినాం కదా మురారి సార్, అదేంటి ఆదర్శ్ మరి మీతో మాట్లాడి నాతో మాట్లాడకపోవటం, నేనేం చేశాను అని చాలా పొసెసివ్గా ఫీల్ అవుతుంది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేనేం పొసెసివ్గా ఫీల్ అవుతలేదు, మామూలుగానే అంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, నీతో మాట్లాడి నాతో మాట్లాడకపోతే నేను ఎలా ఫీల్ అవుతాను, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏసీపీ సార్ అని కృష్ణ అంటూ ఉంటుంది. నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు కృష్ణ అని వెంటనే మన ఏసీపీ సార్ అయితే ఒక కిస్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. దాంతో మన కృష్ణ కూల్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అయితే మన ఏసీపీ సార్ అయితే ఈ కొత్త పద్ధతిలో మన కృష్ణని కూల్ చేసేసారు. మేబీ అందరికీ ఈ సీన్ అయితే చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎప్పుడైనా భర్త భార్యని కూల్ చేయాలంటే మేబీ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. టోటల్లీ అయితే కృష్ణ కూల్ అయిపోయి ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ లంచ్ చేయడానికి. ఇక మన మీరా అలియాస్ ముకుంద అయితే ఇక తను కూడా రంగులు వేసుకుంది కదా, తను కూడా బాతింగ్ ఫినిష్ చేసేసుకుని అద్దం ముందు చూసుకుంటూ మురారితో గడిపిన తన క్షణాలు అన్నిటిని గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ లోపు అయితే రజనీ గారు ఎంటర్ అయిపోతారు. ఏం మా కళల్లో నింటడమే ఇంకా ఈ భూమి మీదకి వచ్చేది ఏమైనా ఉందా, ఎన్ని కళల్లో వివరిస్తావు నువ్వు ఇంకా అని రజనీ ముకుందని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదు పిన్ని గారు రండి అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు ఏదో చేస్తావని నిన్ను మీద నమ్మకం పెట్టుకున్నాను, నువ్వేది చేసేటట్టు లేవు, ఏదో ఒకటి చెయ్యి, వెంటనే మా సంగీత ఆదర్శ్ పెళ్ళి జరిగిపోవాలి అని రజనీ అయితే ముకుందతో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఎట్లాగైనా సరే తినేటప్పుడు భవానీదేవి గారి దగ్గర టాపిక్ తీసుకురండి, తీసుకువస్తే నేను కలగజేసుకుని ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి కన్ఫామ్ అయ్యేలా చేద్దామంటే నేను ప్రాంగానే అడిగితేనే వచ్చిన వెంటనే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడావు అని నన్ను మా వదిన తిట్టింది, ఇప్పుడు నేను మళ్ళీ ఎలా అడగగలను అని రజనీ అంటూ ఉంటుంది. అదేంటి అవసరం మీది కదా, మీరు అన్నిసార్లు అయినా అడగాలి, తప్పేం లేదు, మీరు ఫోర్స్ చేస్తేనే అక్కడ పెద్ద అత్తయ్య గారు కూడా మూవ్ అవుతారు అని అన్నట్టుగా చెప్పింది ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు కూడా వస్తారు. ఏంటి ఇంకా ఎవరు రాలేదు డైనింగ్ టేబుల్ దగ్గరికి, ఏం చేస్తున్నారు, అందరు రంగులు కట్టుకున్నారు అక్క, లేట్ అవుతుంది, స్నానాలు చేస్తున్నట్టున్నారు అని రజనీ రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అలియాస్ మీరా అందరు కలిసి వచ్చేస్తారు. రజనీ కూడా వచ్చేస్తుంది. ఇక రజనీ అయితే తను అడగాలనుకున్న టాపిక్ని అడిగేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ముకుంద కూడా లేదు కదా వదిన, ఇక ఆదర్శ్ సంగీతల మ్యారేజ్ గురించి ఒకసారి ఆలోచించండి అని అడిగేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ముకుంద సైగ చేయడంతో ఇక రజనీ అడిగేస్తుంది ఫ్రెండ్స్. ఇక దాని గురించి ఆలోచించండి, ఇక సంగీతకి ఆదర్శ్కి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది కదా, తను కూడా భార్య పోయిన లోటును ఫీల్ అవుతాడు కదా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి ముకుంద కూడా చాలా సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అవును మేడం, ఆ సంగీత ఆదర్శ్కి పెళ్లి చేసేస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక నాకు అని భవానీ దేవత అంటుంది తన మనసులో. అయితే మాత్రం ఫ్రెండ్స్ ఇక వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోతే కనుక నాకు ప్రాబ్లం ఉండదు, నేను మురారితో హ్యాపీగా నా ప్రేమను షేర్ చేసుకోవడానికి ఎవరో అడ్డు ఉండరు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి అడిగిన వెంటనే ఇక రజనీ అడిగిన వెంటనే భవానీదేవి గారు అయితే ఓరగా చూస్తూ ఉంటారు. ఆ చూపుకి గల కారణం ఏంటో అసలు ఎవరికీ అర్థం కాదు. ఇక ముకుంద కలగజేసుకునే ఎవరికి ఇంకా అనుమానం వచ్చిందేమో అన్నట్లుగా ముకుంద వంక చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే మీ ఇంటి వ్యవహారాలు నేను కలుగు చేసుకున్నాను, క్షమించండి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి కలుగు చేసుకుని వెంటనే అదేంటమ్మా నువ్వు మా ఇంటి వ్యవహారాలు కలుగు చేసుకోవచ్చు, నీకు అంత స్వతంత్రం ఉంది, నువ్వు ఈరోజు మేము ఇలా అందరం సంతోషంగా ఉన్నా అంటే దానికి
కారణం నువ్వే ముకుంద, నీ వల్లే మేము అందరం హ్యాపీగా ఉన్నాం అని రేవతి కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పినా అది చిన్నదవుతుంది, కానీ ఈ సంతోషానికి అంత కారణం నువ్వే అని భవానీదేవి గారు కూడా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంకా మీ మనసుల్లో ఇంకా ఎక్కువ ప్లేస్ సాధించుకోవాలి అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. బేబీ ముకుంద ఉన్నా కూడా ఇంత మాత్రం చేసేదేమో కాదు, కానీ ఆ ముకుందకి ఈ మీరాకి చాలా తేడా ఉంది. తనలో ఉండే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ నీలో లేవు అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ అక్కడ ఉంది ముకుంద అని తెలిస్తే అందరి పరిస్థితి ఏంటో అని మీరా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయం తెలిసినప్పుడు కుటుంబ సభ్యులందరూ ఎలా ఫీల్ అవుతారో అని చాలా బాధపడుతూ ఉంటుంది. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటో నాకు చాలా బాధగా ఉంటుంది. ఈలోపు సంగీత అయితే ఎంటర్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి సంగీత వచ్చావా, బావని కూడా పిలుచుకురాపో, బావ నువ్వు కలిసి లంచ్ చేద్దురు అని అంటుంది. అవసరం లేదు నేను వచ్చేస్తుందని ఆదర్శ్ కూడా వచ్చేసి జాయిన్ అయిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ చాలా హ్యాపీగా వచ్చేసి కూర్చొని మురారి రాలేదా అని అడుగుతాడు ఫ్రెండ్స్. దానికి కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. నిజంగా నువ్వు ఇట్లా మురారి గురించి అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని భవానీదేవి గారు అంటూ ఉంటే, ఇక ఇలాగే ఉంటుంది మేడం, మొత్తం చాలా మంచిగా ఉంటుంది, అందరూ చాలా బాగుంటారు అని ముకుంద హామీ ఇచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఇక మురారి కృష్ణ ఇద్దరు వచ్చేస్తున్నారని మీద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు స్టెప్స్ దిగుతూ వచ్చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటాడు మురారి కూడా ఆదర్శ్ మాట్లాడినందుకు. ఆదర్శ్ తనతో కలిసిపోయి తన విషయాలన్నింటినీ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా. వెంటనే ముకుంద అయితే ఇంకా ఆదర్శ్ పక్కన ఒక సీట్ తీసేసి మీరు ఆదర్శ్ పక్కనే కూర్చోవాలి, ఆదర్శ్తో కలిసి భోజనం చేయాలని చెప్పేసి ఇద్దరిని పక్కన కూర్చోబెడతాడు ఫ్రెండ్స్. ఆ సీన్ అయితే చాలా బాగుంది. నిజంగా రాముడు లక్ష్మణుడు లాగా మన ఆదర్శ్ మురారి ఇద్దరు పక్కన కూర్చుని చాలా హ్యాపీగా నవ్వుతూ స్మైల్తో ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఆ ఒక్క సీన్ అయితే. భవానీదేవి గారు మీరు మిగతా ఇంటి కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మొన్నటి వరకు తిట్టుకుని కొట్టుకొని ఉన్న వీళ్ళు ఈరోజు ఇంత బాగా కలిసిపోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులందరూ అయితే. దాంతోపాటు మన మురారి సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. నిజం కృష్ణ పక్కన బాధపడుతూ ఉంది, అయినా సరే ఆయన హ్యాపీలో ఆయన ఉన్నాడు అనమాట. తను మంచిగా రిసీవ్ చేసుకోవట్లేదు, తనతో మంచిగా మాట్లాడతలేదని తను కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఇక ఈలోపు మన మధు గారు ఎంటర్ అయిపోయి ఇక హోలీ రోజు తను తీసిన ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎక్కువ కృష్ణ మురారికి రంగు రాసిందే ఎక్కువ బాగుంది, ఆ ఫొటోస్ బాగా వచ్చినాయి అని తీసి చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అలాగే ఆదర్శ్ ముకుందకి రంగు రాసిన ఫోటోలు, ఆ ఫొటోస్ అన్నీ బాగా వచ్చినాయి అని చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా చూపిస్తూ ఉండగానే మధ్యలో ఇంకొక ఫోటో ఎంటర్ అయిపోతుంది ఫ్రెండ్స్ బై మిస్టేక్. ఆ ఫోటో ఎవరిదో కాదు, మురారి మురారికి రంగు రాసిన ఫోటో అనమాట. ఆ ఫోటో చూపిస్తాడు. ఈ ఫోటో అయితే హైలైట్ ఉంది చూడండి అని బై మిస్టేక్ చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ ఫోటోని చూసి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా నీ మొహం, అదెవరి ఫోటోరా, అది కృష్ణ మురారి ఫోటో కాదురా ముకుంద మురారి ఫోటో, ఆ ఫోటో చూపించి చాలా బాగుంది అంటావేంటి అని అందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేంటి నేను కృష్ణ మురారి ఫోటో అనుకున్నాను, బై మిస్టేక్ వచ్చినట్టుంది, ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి, వేరే ఫోటో తీసి చూపిస్తానని చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే కృష్ణ అయితే చాలా పొసెసివ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి సార్ వంక చేసి మురారి అయితే అమ్మో నా పని అయిపోయింది, ఇక కృష్ణ నన్ను ఒక రేంజ్లో వేసేసుకుంటుంది, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలైతే మురారికి ముకుంద రంగు పూసింది అనే విషయము చూసింది, కానీ కృష్ణ కూడా ఇక ఈ ఫోటోలో మళ్ళీ డిస్కషన్ అంతా వస్తుంటే తను చాలా బాధగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. మళ్ళీ ఆదర్శ్ మనసు మారేలా ఉంది, ఆదర్శ్ ఈ విషయం గురించి ఆదర్శ్ ఫీల్ అయ్యేటట్లు ఉన్నాడు, వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి అని చెప్పేసి మన ముకుంద అయితే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం భోజనం చేయడానికి వచ్చినాం కదా, భోజనం చేద్దాం మధు గారు, ఫోటో సెషన్ అంతా తర్వాత పెట్టుకుందాం, అంతా అయిపోయాక కూర్చొని శుభ్రంగా అప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వదిలేసేయండి అని అంటాడు. ఈలోపు భవానీదేవి గారు అయితే చాలా బాగా చెప్పావు ముకుంద, నువ్వైతే ఒక సమర్థించగలవు, ఒక నేర్పు ఉంది నీ దగ్గర, ఒక గొప్పతనం ఉంది, ఒక కోఆపరేటివ్ తనం ఉంది, ఒక హెల్పింగ్ నేచర్ ఉంది, నువ్వు ముకుందలాగా కాదు, నువ్వు చాలా బాగా కలిసిపోగలవు అని మీరా అలియాస్ ముకుందని పొగిడేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, కానీ చాలా థ్యాంక్స్, నువ్వు మరాలి కాబట్టి నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను అని ముకుందకైతే హామీ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ మేడం, నాకు అంత మాట ఇచ్చారు కదా మీరు, నాకు ఇంకా కావాల్సింది ఏముంది, నేను మీకు చాలా రుణపడి ఉంటాను నేను కూడా అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. అయితే ఇక
కృష్ణ అయితే ముకుందని మీరా అనే పిలుస్తాను అని ఒక టాపిక్ తెస్తుంది ఫ్రెండ్స్. నాకు అందరూ ముకుంద అని పేరు మార్చారు కదా, నువ్వు ఎందుకు మీరా అని పిలుస్తున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు. అబ్బాయి అదేం లేదు, నాకు ఒరిజినాలిటీయే ఇష్టం, నీకు ఒరిజినల్గా ఉంటేనే నచ్చుతుంది, అందుకే నాకు వేరే వాళ్ళ పేరు యూజ్ చేసుకుంటూ తన మంచితనాన్ని మనం వాడుకోవడం ఎందుకు, తను ఏదో మంచితనాన్ని కాదనలేక ముకుంద అన్న పేరును కూడా యాక్సెప్ట్ చేసింది తప్ప నాకు అట్లా పలకడం ఇష్టం లేదు, వాళ్ళ పేరుతో పిలవడమే ఇష్టం అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మేము తనని అడిగే పేరు పెట్టాము, తనకి నచ్చితేనే పెట్టాము, అమ్మ కూడా దానికి ఇష్టపడింది కదా, ఇంక నీకున్న ప్రాబ్లం ఏంటి అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. తన ఇష్ట ప్రకారమే పెట్టామంటే తన ఇష్ట ప్రకారమే పెట్టినా సరే నాకైతే ఇష్టం లేదు, తననైతే నేను మీరా అనే పిలుస్తాను, నువ్వేమనుకోవు కదా ముకుంద అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా అంటే కొంచెం అలవాటు అయ్యే వరకు నేను అలాగే పిలుస్తాను, తర్వాత మేబీ అలవాటు చేసుకుంటానేమో తెలియదు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాటలకైతే కొంచెం కుటుంబ సభ్యులందరూ కొంచెం డల్ అవుతారు ఫ్రెండ్స్. ఇక డల్ అయిపోయి కృష్ణ వంక చూస్తూ ఉంటారు. కృష్ణ ఎందుకు అలా మాట్లాడుతుంది, మీరా గురించి ఏమైనా తెలుసుకుందా ఏంటా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఇక ముకుందకి ఒక గిఫ్ట్ తెచ్చేస్తుంది. అది ఏంటో కాదు, ఫోను ముందే అనుకున్నాం కదా, మురారి కృష్ణ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు కదా ముకుందకి ఒక ఫోన్ కొనివ్వాలని, తన ఫోన్ సరిగ్గా లేదు అని చెప్పేసి ముందు నుంచి అనుకున్నారు. సో ఆ ఫోన్ కొనిచ్చే ఇచ్చే క్షణం ఈరోజు వచ్చిందనమాట. ఈరోజు సీన్లో అది చూపించారు ఫ్రెండ్స్. చూపించేసి ఇక తన ఫోన్ సరిగ్గా లేదు, పగిలిపోయింది, అసలు వినిపించలేదు, స్క్రీన్ కూడా సరిగ్గా లేదు, ఉన్న పేరుకే ఫోను, అది దాంట్లో ఏం ఉపయోగపడదు, తనకి బాగా ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అందుకే నేను ఈ ఫోన్ని తనకి గిఫ్ట్గా ఇస్తున్నాను, తను ఈ ఫోన్తో కొంచెమన్నా బోర్ ఫీల్ అవుతుంది కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద్ అయితే చాలా థ్యాంక్స్ కృష్ణ, నువ్వు చాలా మంచిదానివి, నీ మంచితనం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నీలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి అని ముకుంద కృష్ణను పొగడేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటివి బాగానే చేస్తావు కానీ ఈ ఇంట్లో నువ్వు ఉండడం నాకైతే అస్సలు ఇష్టం లేదు, ఇంట్లో నుంచి ఎప్పుడో పంపించేద్దామా అని నేను చూస్తూ ఉన్నాను అని ముకుంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికైతే ఇక అందరు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద ఇచ్చే గిఫ్ట్ తీసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎప్పటి నుంచో అనుకున్నాము, నేను మురారి సార్తో కూడా డిస్కషన్ చేసి నీకు ఫోన్ కొనివ్వాలి అని అనుకున్నాము, మాకు చేసిన సహాయానికి గుర్తుగా ఒక చిన్న గిఫ్ట్ అంతే, జస్ట్ దానికి తప్పించి ఇంకేం లేదు, నువ్వు దీనికి ఏదో ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని కృష్ణ చెప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే కృష్ణ, నో ప్రాబ్లం, నా అవసరాన్ని గుర్తించి నువ్వు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నిజంగా నీ మంచితనం ఏంటంటే ఎదుటి వాళ్ళ అవసరాలను కూడా నువ్వు గుర్తించగలి వాళ్ళ అవసరాలు తీరుస్తావు, అంత మంచి గుణం నీలో ఉంది అని ముకుంద కృష్ణని పొగిడేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి ఓకే ఓకే ఇప్పటివరకు చాలా డిస్కషన్ మొత్తం డైనింగ్ టేబుల్ ముందే జరిగిపోయింది ఫ్రెండ్స్. టోటల్ ఎపిసోడ్ అంతా డైనింగ్ టేబుల్ ముందే ఈరోజు మొత్తం సీరియల్లో జరిపేశారు మన డైరెక్టర్ గారు అయితే. టోటల్లీ అయితే కూల్ ఉంది, ఎపిసోడ్ మొత్తం బాగానే అనిపించింది. ఇక ముందు ముందు ఏం ప్లాన్స్ వేస్తుంది ముకుంద, సంగీత ఆదర్శలో మ్యారేజ్ చేయడానికి, మురారితో తను టైం స్పెండ్ చేయడానికి, ఇంకా మురారితో తను పెళ్లి చేసుకోవడానికి ఎలా ప్లాన్స్ వేస్తుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మురారి సంతోషం కోసం ఆదర్శన అయితే ముకుంద మార్చింది, చెప్పాల్సినంతవరకు చెప్పి మార్చింది, అది మాత్రం సంతోషం. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక మన మురారి కృష్ణ చాలా హ్యాపీగా ఉంటారు, రొమాంటిక్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సీన్ని చూసి మన ముకుంద అయితే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తుండగానే అక్కడ నుంచి ఒక లెటర్ కింద పడుతుంది, అది పెద్ద తీగ లెటర్. ఆ లెటర్ చూడగానే దాంట్లో అయితే కృష్ణ నువ్వు అమ్మమైతే చూడాలని ఉంది నాకు, నిజంగా నీలో అమ్మతనం చూశాను, నువ్వు అమ్మ అయితే చూడాలనిపిస్తుంది అని రాసి ఉంటుంది దాంట్లో భవానీదేవి గారు. ఇక ఆ విషయాన్ని చదివి కృష్ణ అయితే నేను అమ్మనై మీకు చూపిస్తాను అత్తయ్య అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఆ లెటర్ని తీసుకొని ముకుంద అయితే చింపేసి నువ్వు ఎలా అవుతావు మురారి బిడ్డకి తల్లివి, నేనే మురారి బిడ్డకి తల్లిని అవుతాను, నేను అవ్వనివ్వను, అలా ఎలా అవ్వనిస్తాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అది నెక్స్ట్ డే ప్రోమో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు